రైతులు పంట పెట్టుబడుల కోసం చేసి అప్పులపై వడ్డీ మీద వడ్డీ వసూలు చేసే అనధికార వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గంగారం మండలం దుబ్బగూడెం కొత్తగుంపు రైతులు ఆందోళన నిర్వహించారు. రైతులు నడ్డివేరుకొడుతున్న అనధికార వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు నరేందర్, సుమలతలు మాట్లాడుతూ దుబ్బగూడెం కొత్తగుంపు గ్రామాల్లో ఫర్టిలైజర్, పెస్టిసైడ్ షాప్ నిర్వాహకులు విత్తనాల యూరియా రైతులకు అధిక ధరలకు విక్రయించడమే కాకుండా రైతులకు పంట పెట్టుబడులకు ఇచ్చే డబ్బులకు వడ్డీ మీద వడ్డీ వసూలు చేస్తూ రైతులు నడ్డివేరుకొడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో విచ్చలవిడిగా పుట్టుకొచ్చిన వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలు చిక్కుకున్న రైతులకు రక్షణ కల్పించాలని కోరారు. ఆర్థిక అవసరత ఉన్న రైతులను లక్ష్యంగా చేసుకుని ఫర్టిలైజర్ షాప్ యజమానులు వడ్డీ వ్యాపారులుగా మారి అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ రైతులు సాగు చేస్తున్న పంటలను సైతం అరకొర ధరలను చెల్లించి బలవంతంగా కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తీర్చేసినా ఇంకా డబ్బు ఇవ్వాలని రైతులను ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అనధికార వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఈ ఆందోళనలో దుబ్బగూడెం కొత్తగుంపు గ్రామ రైతులు పాల్గొన్నారు. ఐక్యత రైతుల ఐక్యత అధిక వడ్డీలు వేసే శాఖలని అధిక వడ్డీలు వేసే శాఖలని అధిక వడ్డీలు వేసే శాఖలని పెట్టుబడిదారు వ్యవస్థ అంతమొందించాలి. పెట్టుబడిదారు వ్యవస్థ పెట్టుబడిదారు వ్యవస్థ అంతమొందించాలి. అందని సార్ 10-15 మందిని బానిసలుగా చేసి వడ్డీని పూర్తిపోయేలాగా చేస్తున్నారు ప్రజెంట్ సర్పంచ్. పది లక్షలు సార్. ఇలాంటి రైతులు ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఉన్నారు. పేరు మీద ఆయన భార్య పేరు మీద, కొడుకు పేరు మీద 40-50 ఎకరాలు ఇప్పుడు రిజిస్టర్ అయింది. ఆయన కొలిపించుకున్నారు సార్. వాళ్ళకి పట్టాలు కావు కదా సార్. అప్పటికి వాళ్ళు కొలిపించుకున్నటువంటి దాఖలు ఉన్నాయి. అది ఎవిడెన్స్ మొత్తం బీట్ ఆఫీసర్ గారి దగ్గర ఉన్నాయి, రేంజ్ ఆఫీసర్ దగ్గర బ్లాక్ ఉన్న పరిస్థితి ఉన్నాయి సార్. ఇప్పటికి 10-15 మంది ఫస్ట్ ఒక 50,000 స్టార్ట్ అయింది. ఫస్ట్ 1 lakh అయింది సార్. అసలు దానికి ఇంట్రెస్ట్ 2%. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. అది బడ్డా చూడు. అన్న అందరు ఫ్రేమ్లోకి రా. అది బడ్డా చూడు. అన్న అందరు ఫ్రేమ్లోకి రండి, అందరు రండి. నా పేరు సువర్ణపాక నరేందర్. మాది గంగారం మండలం దుబ్బగూడెం విలేజ్ సార్. అక్కడ ఒక 4 ఫెర్టిలైజర్స్ యజమానులంతా కూడా అధిక ధరలకు అమ్ముతున్నారు సార్. యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ, మొక్కజొన్నలు కానీ సీడ్స్ విషయంలో ఇవన్నీ కూడా అమ్ముతూ ఇవాళ అమాయకులైనటువంటి ఆదివాసీ రైతుల పట్ల కూడా వడ్డీలు అధికంగా. ఇవాళ జూన్లో సీజన్ స్టార్ట్ అయితే డిసెంబర్లో ఎండింగ్ అవుతుంది. ఆ డిసెంబర్ కాకుండా ఇవాళ వాళ్ళు మార్చి 24 వరకు లెక్కలు చేసినటువంటి చిట్టీలు మా దగ్గర ఉన్నాయి. ఆ మార్చి 24కు కొందరి మంచిగా ఉండేటువంటి వ్యక్తులు, తెలియగల వ్యక్తుల దగ్గర ఈ 9 నెలల ఇంట్రెస్ట్, అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 12 నెలల ఇంట్రెస్ట్ చేస్తూ అది 2 రూపాయలు లేదు 3 రూపాయలు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి 21 లక్ష 15 లక్షలు వేసినటువంటి పరిస్థితి అప్పుగా. మరి ఇటువంటి రైతులను మేము ఆదుకోకపోతే, లేకపోతే ఇలా పక్క గ్రామం అయినటువంటి మామిగూడెంలో గిరిజనేతర రైతున్నారు, వాళ్ళవి కూడా అన్యాయంగా
మరి దోచుకున్నటువంటి పరిస్థితి. 5th షెడ్యూల్ ఏరియా కాబట్టి వీళ్ళ జోలికి పోతే వీళ్ళు ఎక్కడ కేసు పెడతారో బదనాయిస్తారో అని చెప్పేసి వాళ్ళు మా దగ్గర రాలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అప్పులు అనేది పెరిగిపోతున్న సందర్భంలో వీళ్ళు మిగతా 2-3 రైతులు కూడా ఇక్కడ మానవ వేదన గురి చేసిండ్రు. మీరు అప్పు చెల్లించలేరు కాబట్టి మీ అన్నయ్యక మీ నాన్నక ఇచ్చేసి నువ్వు చక్కగా అప్పు వదులుకో, మీ నాన్న వ్యవసాయం చేస్తూ మీ భూమిని కాస్తు చేస్తూ మాకు పంట అప్పు చెల్లిస్తారని చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇటువంటి తరుణాల్లో మేము కనుక ఇది చూస్తూ ఊరుకుంటే ఖచ్చితంగా గిరిజనేతల భూములు పోయినట్లుగానే మా యొక్క భూములు కూడా పోతాయి. ఈ యొక్క అప్పులు కూడా చెల్లించలేని పరిస్థితి, ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని పట్ల గౌరవ కలెక్టరేట్ గారికి కలవాలని చెప్పేసి అలా మహబూబాద్ తల్లి రావడం జరిగింది సార్. ఫర్టిలైజర్ యజమానులు వచ్చేసి జనగం రామారావు ఉన్నాడు, జనగం రవీన్, జనగం సురేష్, జనగం పాపారావు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు మేము వస్తుంటే కూడా మాకు ఫోన్లు చేస్తూ దారి మార్గ మధ్యంలో మభ్య పెడుతూ ఏమన్నా ఉంటే ఊరిలో కూర్చొని మాట్లాడుకుందామంటే ఇవాళ యూరియా 267 రూపాయలు ఉంది, దానిపైన సబ్సిడీ ఉందనే విషయం నీకు తెలుసు, వ్యవసాయ శాఖకి తెలుసు. అదంతా చోద్యం చూస్తూ ఇవాళ 500 రూపాయలు ఎట్లా వేసినావు, దాని పక్కన బట్టి నీకు యూరియా కావాలంటే కీర్తి అనేది ఉంది గ్రాన్యువల్స్, లేకపోతే వేరే గ్రాన్యువల్స్ అని ఉంది. వీటికి కూడా అదనంగా 1000 రూపాయలు పర్ బ్యాగ్, దానికి 800 ఎంఆర్పి ఉంది సార్. దానిపైన 1000 రూపాయలు వేసిందంటే అది ఇంక 1000, యూరియాకి 500. ఒక్క రైతు ఒక యూరియా బ్యాగ్ కావాలంటే 1500 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దీనిపైన తక్షణమే గౌరవ కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను సార్. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడి ఈ భూములను కోల్పోయి నిర్వాసితులుగా మారుతారు. ఇప్పటికీ పక్క గ్రామం మామిగూడెం అనేక మంది గిరిజనేతరులంతా కూడా హైదరాబాద్ పోయి వలసపోయిన పరిస్థితి. ఇవాళ అధికారులందరూ వచ్చి క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలి. వెంటనే ఇమీడియట్గా వాళ్ళ యొక్క ఫర్టిలైజర్ షాప్ను కానీ వాళ్ళ యొక్క ట్రేడింగ్ లైసెన్స్ కానీ రద్దు చేయాలి. వాళ్ళకి అసలు 5th షెడ్యూల్ ఏరియాలో లైసెన్స్ ఎట్లు ఇస్తానో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ వెడ్డు వ్యాపారం వ్యతిరేకమే, 170 ఉంది, పేసా యాక్ట్ ఉంది, భూ బదలాయింపు చట్టాలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని వాళ్ళ భ్రాంతులకు గురి చేస్తున్నారంటే రేపు గిరిజనేతల పరిస్థితి ఏందని ఒకసారి సమాజం ఆలోచించాలి. గౌరవ మీడియా మిత్రులంతా కూడా మాకు సహకారం అందించి అధికారుల పట్ల ఈ యొక్క చర్యలను మాకు న్యాయం చేస్తారని చెప్పేసి వినియోగించుకుంటాను. దుబ్బగూడెం గ్రామ కేంద్రంగా కేవలం 100 మంది రైతులు, పెట్టుబడి సాగించేది ఒక 500 మంది రైతులు. మిగతా వాళ్ళు నిరాకరిస్తున్నారు సార్. ఎందుకంటే ఈయన గనక కంప్లైంట్ చేస్తే రేపు మా పరిస్థితి ఏంది, రేపు పెట్టుబడి పెట్టడేమన్నటువంటి భయానికి గురై ఇవాళ ముందుకు రాకుండా తరుణంలో మా దుబ్బగూడెం కేంద్రంగా యూత్ మెంబర్స్ ఒక 10 మెంబర్స్ ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క పేపర్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకొని మేము ఉన్నాం, ధైర్యం ఇస్తామని చెప్పేసి ఈ రైతులందరినీ కూడా తీసుకొని ఇలా వట్టం సుమలత. నేను కూడా మోసపోయిన దాన్ని. నాకు 20 లక్షల అప్పు ఉంది సార్. నాకు 3 ఆడపిల్లలు. నేను ఏం కష్టం చేస్తే ఆ అప్పుకు తెప్పగలుగుతుంది సార్. నేను ఎన్ని సంవత్సరాలు బతికినంత కాలం చేసినా నేను అప్పు తెంపలేను సార్. 20 లక్షలు అప్పు చేసింది సార్. 10 సంవత్సరాల పాటు నేను వ్యవసాయం చేసి పోతానా, ఇంతవరకు రూపాయి కూడా దిగల. 20 లక్షలకు ఇంకా ఎక్కువే అయితే అంత తక్కువ కావట్లేదు సార్. ఒక 5 ఎకరాల చెలక ఉంది సార్, 1 ఎకరం పొలం అంతే. ప్రతి సంవత్సరం పండిన పంట మొత్తం చేతికే ఇస్తున్నాం సార్. కానీ ఏమాత్రం వడ్డీ దిగట్లేదు. వడ్డీకి వడ్డీ, అసలుకు వడ్డీ వేసి 20 లక్షలు అప్పు చేసిండు సార్. ఈసారి ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక ఇంతవరకు వచ్చినాం సార్. మాకు న్యాయం కావాలి సార్. సుశీల సారు, నేను సురేష్కు జొన్నలు పోసిన, గవర్నమెంట్ రేటు కట్టిస్తానని నేను అమ్ముకుంటానంటే ఎదురు తిరిగి తీసుకుపోయిండు. అయితే మొన్న నేను లెక్కకపోతే నేను 1800 అమ్మడి కట్టిస్తా, నీ ఇష్టం అయితేనో తీసుకుపో, లేకపోతే ఎక్కడ చెప్పుకుంటో చెప్పుకో, కేసు పెట్టుకుంటే పెట్టుకో అని అన్నాడు. అట్లా ఎందుకంటే అన్నావు, మరి మధ్యలో పెద్ద మనుషులు ఉన్నారు కదా, పెద్ద మనుషుల ముందట్నే నీకు పోసిన కదా, ఆ పెద్ద మనుషులు తీసుకొని వస్తా అని మళ్ళీ పెద్ద మనుషులు కూడా తీసుకొని పోయినా. వాళ్ళను కూడా వ్యతిరేకం చేసిండు. నేను ఇయ్యను, నీ ఇష్టం అయితే తీసుకుపో, లేకపోతే లేదని అన్నాడు. అంటే ఆమె చెప్పుకుంటే ఎక్కడ చెప్పుకుంటుందంటే చెప్పుకోపో అన్నాడు. నేను వచ్చిన సార్ ఇక్కడ చెప్పుకోవడానికి. ఇక్కడ కలెక్టర్ చెప్పడానికి వచ్చిన. ఇప్పుడు న్యాయం కావాలి సార్. మాకు 18 మరి మా రేటు మాకు గట్టి ఇవ్వాలి. ఇప్పుడు 1800 కట్టిస్తానంటాడు, 2400 కట్టిస్తానని తీసుకుపోయిండు. ఇప్పుడు 1800 కట్టిస్తానంటాడు. అందుకోసమే కలెక్టర్ చెప్పుకోవడానికి వచ్చినా సార్.